హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే కదమం పూలు. వీటిలాగే నేను స్వీట్ అయితే తయారు చేశాను, కానీ వాటి పేరేంటో నాకైతే తెలీదు. అందుకని చెప్పేసి నేను వీటిని కదమం పూలు అంటున్నాను, లేదా కరోనా బాల్స్ కూడా అనొచ్చు అనుకుంటా. సేమ్ అలాగే ఉన్నాయి కదా. నేనైతే ఇవి యూట్యూబ్లో చూసే చేశానండి. వీటి పేరేంటో మీకేమైనా తెలిస్తే కామెంట్ తప్పకుండా పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఈ స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొబ్బరి, పంచదార, బియ్యపిండి, అలాగే 3 కలర్స్ ఫుడ్ కలర్స్, కొద్దిగా నెయ్యి, కొద్దిగా బియ్యం అండి. ఆ బియ్యం కూడా బాస్మతి రైసు. ఇక ముందుగా నేనైతే ఒక కళాయిని కుంపట్లో పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని అందులో కొబ్బరి వేసి బాగా వేయించుకోవాలండి. కొబ్బరి వేగిపోయిన తర్వాత షుగర్ పొడి కూడా వేసి మనం కొబ్బరి ఉండలు ఎలా చేసుకుంటామో అలా ఉండలు వచ్చేంతవరకు కొబ్బరి షుగరు కలిపి బాగా పాకం వచ్చి ఉండ అయ్యేంతవరకు ఇలా కదుపుతూ ఉండాలండి. అందులో కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి లౌజ్ అయితే తయారైపోయిందండి. అందుకని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరే కళాయి పెట్టి అందులో ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు అయితే పోసుకొని బాగా మరగనిచ్చానండి. మరిగిన తర్వాత పిండి అయితే పోసేస్తున్నాను. పిండి పోసిన తర్వాత బాగా ఉండలు లేకుండా కదుపుకొని కొద్దిసేపు మూత పెట్టి కొంచెం పిండి మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉండాలండి. మనం వినాయక చవితికి కుడుములు ఎలా చేస్తామండి, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. పిండి ఉడకబెట్టుకోవడం. ఇలా పిండి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చపాతీ ముద్దలాగా దాన్ని బాగా స్మూత్గా వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి, చపాతీ ముద్దలాగా. ఇంకా నేనైతే కొబ్బరి లౌజ్, మా అబ్బాయి కొబ్బరి ఉండ కావాలి అంటే ముందు వాడికైతే ఒక కొబ్బరి ఉండ అయితే చేసి ఇచ్చేసానండి. తర్వాత కొద్దిగంతా గిన్నెలోకి వేసుకొని కొంచెం అంతా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసానండి. వేసి అది ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 3 కలర్స్ తీసుకున్నాను కదండి. 3 కలర్స్ కూడా ఇలాగే కొద్దిగా కలర్స్ కలిపి 3 కలర్స్ 3 ఉండలుగా చేసి పక్కన అయితే పెట్టుకుంటానండి. తర్వాత నేను చేసే ప్రాసెస్ మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా 3 కలర్స్ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు పిండి అయితే ఇలా చేసుకొని బాల్ లాగా చేసుకొని ఆ బాల్లో ఈ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కలర్స్ ముద్దలు కూడా అందుట్లో పెట్టేసి రౌండ్ బాల్స్ లాగా అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం రౌండ్ బాల్స్ లాగా అయితే తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ప్లేట్లో వేసేసి మనం చేసుకుని పెట్టుకున్న బాల్స్ని అన్నిటినీ కూడా ఆ బియ్యంలో ఇలా దొర్లించి బియ్యం మొత్తం బాల్స్కి పట్టించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మనం కుడుములు ఎలా ఉడకబెట్టుకుంటామో ఆవిరి మీద, అలాగే ఈ బాల్స్ అన్నీ కూడా నీళ్లు పోసిన గిన్నెలో ఒక చిల్లులు గిన్నె పెట్టి ఆ గిన్నెలో మొత్తం ఈ బాల్స్ అన్నీ పెట్టి ఆవిరికి ఉడికించుకుందామండి. ఉడికించిన తర్వాత ఈ బాల్స్ అసలు చాలా అందంగా తయారవుతాయండి.
చూడండి ఎలా తయారవుతాయో మీరే. ఆవిరి పెట్టిన తర్వాత చూడండి ఈ కదంబం పూలు ఎంత బాగున్నాయో. కదంబం పూలు కరోనా బాల్స్ లాగా చాలా బాగున్నాయి కదా, చాలా అందంగా కూడా ఉన్నాయి. వీటిని కట్ చేసి చూద్దామండి. మనం లోపల కలర్స్ స్వీట్ పెట్టాం కదా, ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. నా యూట్యూబ్ జర్నీ చాలా కష్టంగా సాగుతుంది. మీ సపోర్ట్ ఉంటే నేను త్వరగా ముందుకు వెళ్ళగలుగుతానని ఆశపడుతున్నానండి. తప్పకుండా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఇది నాకు తెలిసి తెలియని పోరాటంలాగా ఉంటుందండి, ఒంటరి పోరాటం. దయచేసి